అందరికీ నమస్కారం. తమిళనాడు రాష్ట్రంలో టీవీకే పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ యొక్క ప్రమాణ స్వీకారంపై ఇంకా అనిశ్చితి నెలకొంది. ఒక పక్క నెహ్రూ స్టేడియంలో భారీగా విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. అయితే వీసీకే పార్టీ చివరి టైంలో హ్యాండ్ అవటంతో వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్తో చర్చలు నేరుగా జరపడానికి విజయ్ అయితే ఆయన పార్టీ కార్యాలయానికి అయితే వెళ్ళడం జరిగింది. అంటే ఇదే సందర్భంలో రేపటి వరకు మాత్రమే డెడ్ లైన్ ఉంది. విజయ్ తను మ్యాజిక్ ఫిగర్ చూపించకపోతే తర్వాత చూపించినా సరే ఆమోదించలేదు, అవకాశం కల్పించలేదు అన్నట్టుగా లోక్ భవన్ నుంచి గవర్నర్ తెలియజేశారన్నటువంటి వార్తలు అయితే మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంట్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నా సరే గవర్నర్ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నటువంటి శైలి. ఎందుకంటే బల నిరూపణ అన్నది అసెంబ్లీలో తేల్చుకోవాల్సింది. అటువంటిది లోక్ భవన్లో తను మ్యాజిక్ ఫిగర్ లిస్టు తీసుకొస్తేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయనివనన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ బీజేపీ కుట్రలో భాగంగా గవర్నర్ ఆడుతున్నటువంటి డ్రామా అంతా కూడా మరి కాసేపట్లో తెరపడనుందా? విజయ్ ఈ రాజకీయ సంక్షోభాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నాడు? ఇప్పటికే వీసీకే పార్టీకి చెందినటువంటి అధినేత తిరుమావళవంతో ఆయన సమావేశానికి సిద్ధపడ్డారు. నేరుగా ఆయన పార్టీ ఆఫీస్కి వెళ్ళి సమావేశం అవుతున్నారు. అయితే నిన్న విజయ్తో పాటు లోక్ భవన్కి వచ్చినటువంటి వీసీకే నేతలు సడన్గా పార్టీ ఆ భవనం నుంచి బయటకు వచ్చిన తర్వాత వీసీకే నేత తిరుమావళవన్ అందుబాటులో లేకుండా పోయి తర్వాత డిఎంకే నేత స్టాలిన్తో సమావేశమై వారు ఎవరైతే మద్దతు ఇస్తున్నామని చెప్పి ప్రకటించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలకి సంబంధించినటువంటి మద్దతు ఇస్తామని చెప్పి లేఖ ఇవ్వకుండా విజయ్ని డిఫెన్స్లో పాడేసి మళ్ళీ తమిళనాడు వ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి అయితే మాత్రం నెలకొనేలా చేశారు. అయితే ఐయుఎంఎల్ పార్టీ, ముస్లిం లీగ్ పార్టీ, స్వతహాగా ముస్లిం లీగ్ పార్టీ అంటేనే బీజేపీ లాంటి మతతత్వ పార్టీలకి యాంటీగా ఉంటారు, ఖచ్చితంగా విజయ్ తరపు నిలబడతారు అనుకుంటే వాళ్ళు కూడా యూటర్న్ తీసుకుని ఈరోజు విజయ్కి హ్యాండ్ ఇచ్చారు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే దేశ చరిత్రలోనే మరి ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఎలక్షన్ ద్వారా మెజార్టీ సీట్లు సాధించినటువంటి ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితిలోకి నెట్టినటువంటి గవర్నర్ యొక్క వ్యవహార శైలి, బీజేపీ యొక్క వ్యవహార శైలి దేశం అంతటా కూడా దుయ్యపడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలు చాలాసార్లు బీజేపీ చేస్తున్నటువంటి ఎలక్షన్స్లో కూడా మ్యాజిక్ ఫిగర్లు కాదు కదా, రెట్టింపు ఓట్లతో మరి భారీ మెజార్టీలతో గెలుస్తున్నట్టుగా వస్తున్నటువంటి ఓట్ల ఫలితాలు కొన్ని ఎలక్షన్స్లో, అంటే ఇటీవల జరిగినటువంటి బెంగాల్ ఎలక్షన్ లాంటి ఎలక్షన్స్లో కూడా చాలా మంది ఓట్లు గల్లంతైపోయని చెప్పేసి వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, కొంతమంది మేధావులు ఈవీఎంలపై వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలు కావచ్చు, ఇవన్నీ కూడా బీజేపీ పార్టీని కొంచెం డిఫెన్స్లోకి నెట్టి తమిళనాడు ఎలక్షన్స్లో ఈవీఎంల ప్రభావం లేకుండా చేసుకున్నారా అంటే ఎలక్షన్ కమిషన్ మీద ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ తొలగించాలని చెప్పి చేస్తున్నటువంటి ఆందోళన కావచ్చు, ఈ నేపథ్యంలో తమిళనాడులో జరిగే ఎలక్షన్స్లో ఈవీఎంలో ఇటువంటి గోల్మాలు ఒకవేళ జరగలేదేమో, అదే విజయ్ ఈరోజు విజయం సాధించడానికి తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దిశగా ఆయన ముందుకు వెళ్ళటం, కూటమిగా ఉన్నటువంటి ఏడీఎంకే పార్టీ 3వ స్థానానికి పరిమితం అయిపోవటం, కాంగ్రెస్ పార్టీతో విజయ్ జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీతో జతకట్టి, ఇవన్నీ కూడా బీజేపీ పార్టీకి కొరకరని కొయ్యగా తయారయ్యాయి. అందుకంటే తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా ఈవీఎంల ప్రభావం చూపించన్న అల్లర్లు లేగితే, ఒకవేళ అటువంటిది ఏదన్నా జరిగితే భవిష్యత్తులో మళ్ళీ ఈవీఎంల ద్వారా ఎలక్షన్లు చేసుకునే అవకాశం ఉండదు అన్నటువంటి పరిస్థితుల్లో ఏమైనా తమిళనాడు విడిచిపెట్టారన్నట్టుగా కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సందర్భంగా విజయ్ సాధించినటువంటి విజయ్ ఎలక్షన్ ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి అన్ని వైపుల నుంచి కూడా విజయ్పై దాడి జరుగుతూనే ఉంది. మీడియా సపోర్ట్ లేదు, సర్వేలు సపోర్ట్ లేదు, కానీ సైలెంట్గా విజయ్ తన గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళాడు, ప్రజల్లోకి తన మేనిఫెస్టోని తీసుకుని వెళ్ళగలిగాడు, ప్రజల ఓట్లు కొలగొట్టడంలో సక్సెస్ అయ్యాడు. ఈ రోజు చూసినట్లయితే ఏ పార్టీ కూడా విజయ్కి దరిదాపుల్లో, డిఎంకే పార్టీ కూటమంతా కలిపి 59, అలాగే ఏడీఎంకే పార్టీ కూటమంతా కలిపి 47, ఈ రెండు పార్టీలు కలిపినా సరే 106 మ్యాజిక్ ఫిగర్. కానీ మ్యాజిక్ ఫిగర్ 118, అంటే వాళ్ళకంటే ఎక్కువ సీట్లు సాధించి విజయ్ అయితే మొత్తం కాంగ్రెస్తో పాటు 113 సీట్లు ఉన్నాడు. ఇప్పుడు సిపిఎం పార్టీల యొక్క సపోర్ట్తో 116, 117 సీట్ల దగ్గర అయితే ఆయన ఆగిపోయాడు. అయితే ఒక్క సీటు కావాల్సి ఉంది. మ్యాజిక్ ఫిగర్ 117, ఎందుకంటే 2 స్థానాల్లో విజయ్ పోటీ చేశాడు, అందులో ఒకటైన
రిజైన్ చేస్తుంది కాబట్టి 117. అయితే 116 స్థానాల వరకు వచ్చి ఆగిపోయినటువంటి ప్రమాణ స్వీకారం ఈరోజు రాష్ట్రం అంతటా కాదు దేశం మొత్తం వీసీకే పార్టీ యొక్క వైఖరి పైన చూస్తుంది. ఎందుకంటే స్వతహాగా ముందు మద్దతు ఇచ్చినటువంటి పార్టీ ఇప్పుడు డిఎంకే పార్టీ స్టాలిన్తో సమావేశమైన తర్వాత వాడి యొక్క డిమాండ్లను స్టాలిన్తో చర్చించిన తర్వాత ఆ పార్టీ యొక్క డిమాండ్లను విజయ్ ముందు పెట్టారు. వాటి సాధ్యాసాధ్యాలపై వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధాన డిమాండ్లపై విజయ్ అయితే చర్చిస్తూనే ఉన్నారు. నేరుగా వీసీకే పార్టీ ఆ కార్యాలయానికి వెళ్ళే వాడితో చర్చించడానికి సిద్ధమయ్యారు. ఆల్రెడీ చర్చలు నడుస్తూ ఉన్నాయి. అయితే ఆ చర్చల యొక్క ఫలితం ఏంటన్నది ఇంకా పూర్తిగా తెలియట్లేదు. ఆ చర్చల అనంతరం విజయ్ మరియు వీసీకే నేతలు కలిపి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వారి యొక్క అభిప్రాయం తెలియజేస్తారు. తదనంతరం ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సమయంలో విజయ్కి డెడ్ లైన్ పెట్టాడు గవర్నర్. లేకపోతే ఇక్కడ లేకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. అదే కానీ జరిగితే ఎలక్షన్లు మరి ఒక 6 నెలల వరకు వాయిదా పడతాయి. ఆ సమయంలో విజయ్ పార్టీని మరింతగా కృంగదీసే విధంగా చర్యలు చేపడతారు. అంటే ఆల్రెడీ విజయ్పై కొన్ని పాత కేసులు బయటకు తీసి ప్రచారం చేస్తున్నారు. అలాగే విజయ్ ఆస్తులు తక్కువ చూపించాడు, లేకపోతే ఇలా ప్రతిదీ ఏదో వంకన విజయ్ యొక్క తప్పులు బయటికి కెలికి తీసి వాటిని ఎక్స్పోజ్ చేస్తూ విజయ్ని డిఫెన్స్లో పడేసే విధంగా కొన్ని మీడియా ఛానల్స్ చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు. అయితే విజయ్ అయితే మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. తన ప్రమాణ స్వీకారానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే అభిమానులు అయితే మాత్రం టీవీకే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చెన్నై నెహ్రూ స్టేడియంలో చాలా భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఏదో క్షణంలో ఒక మంచి వార్తతో విజయ్ బయటకు వస్తారు, చర్చలు సఫలం చేసుకుని అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుంది. రాజకీయాల్లో ప్రలోభ పెట్టే విధంగా, అంటే గవర్నర్ను అడ్డు పెట్టుకుని రాజకీయాలను ప్రలోభ పెట్టే విధంగా బీజేపీ చేస్తున్నటువంటి కుట్రని, అంటే 118 మంది ఎమ్మెల్యేల లిస్టు ఆయన ఎందుకు అడుగుతున్నారు అంటే గెలుపొందిన అభ్యర్థులను ప్రలోభపరచడానికి ఆ లిస్టు ఆయన ఎవరికైనా ఇస్తారా లేకపోతే ఏంటన్నది కూడా చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి 5 ఎమ్మెల్యేలను కూడా ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాళ్ళని హైదరాబాద్కు తరలించి అక్కడ ఒక హోటల్లో వాళ్ళకి బస ఏర్పాటు చేశారు. అంటే ప్రమాణ స్వీకారం పూర్తయ్యే వరకు కూడా తమ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరో కూడా ప్రలోభాలకు గురి కాకూడదని, ఎటువంటి ఒత్తిళ్లు వాళ్ళ మీదకి రాకూడదని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన 5 ఎమ్మెల్యేలను ఒక రక్షణ వలయంలో ఉంచింది. ఇదే పరిస్థితిలో ఎందుకంటే డిఎంకే పార్టీ కూడా బయట నుంచి మద్దతిస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలను తన కంట్రోల్లో పెట్టుకుని స్టాలిన్ వ్యవహరిస్తున్నారు అన్నటువంటి వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో ఏడీఎంకే పార్టీకి సంబంధించి కూడా ఒక ఆసక్తికరమైనటువంటి వార్త అయితే చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే ఆ పార్టీలో చీలిక దిశగా వర్గాలు బయలుదేరి త్వరలో ఏడీఎంకే పార్టీ నుంచి చీలిపోయి వాళ్ళు టీవీకే పార్టీకి మద్దతుగా నిలుస్తారు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే వన్స్ విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తే ఇప్పుడున్నటువంటి అనుమానాలు అపోహలన్నీ కూడా ఆయన బద్దలు కొడతాడు. వన్స్ ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయితే ఎంతమంది ఎమ్మెల్యేలు తమ పార్టీలను వదిలి టీవీకే పార్టీ వైపు ప్రయాణం చేస్తారన్నది కూడా వేచి చూడాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి వీసీకే పార్టీతో విజయ్ అయితే చర్చలు జరుపుతున్నారు. వారి డిమాండ్లు విజయ్ అంగీకరిస్తారా లేదా, ప్రమాణ స్వీకారం అనుకున్న సమయానికి ఈరోజు సజావుగా జాగుతుందా లేదా గవర్నర్ మళ్ళీ ఏమైనా ట్విస్ట్ పెడతాడా, ఏం జరుగుతుందో అన్నది వేచి చూడాల్సి ఉంది. మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.